అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పోరాటాల పురిటికట్టుగా చెప్పుకునే చిక్కోలు జిల్లాలో మరో పోరాటం పురుడు పోసుకుంది. అది ఉద్దానం వేదిక కానుంది. కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత మూల పోర్టుకు అనుకూలంగా ఈరోజు కార్గో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి రామయ్యపాలెం ఈ పరిసర ప్రాంతాలు మాత్రం వేదిక చేసుకుంది. 16 నిర్వాసిత గ్రామాలు, సుమారు 1400 ఎకరాల భూసేకరణ, ఈ పరిణామాలన్నీ కూడా ఈ రాంపురం గ్రామంతో పాటు పరిసర ప్రజలందరూ కూడాను మరో కాకరాపల్లి, సోంపేట ఉద్యమాలను తలపించే ఒక ఉద్యమం పురుడు పోసుకునే పరిణామం సుస్పష్టంగా కనిపిస్తుంది. 10 నెలలుగా పోరాటం చేస్తూనే వారి సమస్యపై ఏ ఒక్క ప్రజాప్రతినిధులు నోరు మెదకపోవడం, కార్యాచరణ రూపంలో మాత్రం క్షేత్రస్థాయిలో రాకుండా కాగితాల మీదే పోర్టు నిర్మాణం, ఈ పరిణామాలన్నీ కూడా స్థానికుల పోరాటానికి మద్దతుగా వచ్చినటువంటి సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ నారాయణ మనతో ఉన్నారు. చూస్తే కనుక మరో సోంపేట, కాకరపల్లి ఉద్యమాలు కళ్ళ ముందే ఈ కార్గో ఎయిర్పోర్ట్ కోసం పోరాటం చేయాల్సిన పరిణామం కనిపించిందా ఈరోజు వీళ్ళందరూ కూడా వేతలు చూస్తే? రాజకీయ నాయకులు చరిత్ర మర్చిపోకూడదు. గతంలో సోంపేట విద్యుత్ ప్లాంట్, కాకరాపల్లి ఈ పోరాటంలో నేను కూడా పాల్గొన్నాను, ప్రత్యక్షంగా చూశారు. అక్కడ 3 చనిపోయారు. ఇదే ముఖ్యమంత్రి వచ్చి అక్కడ విగ్రహాలకు పూలమాల వేశాడు. ఇదే ఉద్యానం, ఇది కూడా ఉద్యానం, అదే ఉద్యానమే, ఇదే ఉద్యానమే. ఇక్కడ మన కార్గో పోర్ట్ పేరుతోటి ఒక 1400 ఎకరాలు చెప్పి ప్రభుత్వ భూములు ఉన్నాయని, అడవి భూములు ఉన్నాయని మొత్తంగా 6-7 ఎకరాలు భూములు తీసుకొని ప్రయత్నిస్తారు. కార్గో పోర్టుకు అంత అవసరం లేదు ఒకటి. రెండవది, దీని అంత ల్యాండ్ తీసుకోండి అంటే ఒక జాన జగా కూడా ఖాళీగా లేదు. మొత్తం పచ్చటి చెట్లు, కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు, జీడి చెట్లు, పండ్ల తోటలు ఉన్నాయి. అలాంటి మొత్తం సర్వనాశనం చేసి ఆడ పోర్టు కడతామంటే. కానీ భారతదేశంలో ఎక్కడ కూడా ఎయిర్పోర్ట్కి అనుసంధంగా కార్గో ఎయిర్పోర్ట్ నిర్మాణం ఎక్కడ కూడా ఇప్పటివరకు జరగలేదు. నేషనల్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కూడా ఎక్కడ కార్గో ఎయిర్పోర్ట్ నిర్మాణం కూడా అక్కడ లేవు. ఇది ఒక కొత్త పోకడగా మనం పరిణామాలు తీసుకోవచ్చు. అది చూపుకండి, ఇది తీర ప్రాంతం, అది అడవిలో సారవంతమైనటువంటి మినరల్స్ ఉన్నాయి, అమోనియం మినరల్స్. తీర ప్రాంతంలో కూడా మంచి మినరల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఉపయోగపడే డైనమైట్ ఉపయోగపడేవి కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. ఇవి కార్పొరేట్ కంపెనీస్కి మొత్తం అప్పగించి అటు పక్కన ఉంటే అడవి సంపద, తీర ప్రాంత సంపద వాళ్ళకి అప్పగించడం ద్వారా కార్పొరేట్ వ్యాపారం చేయడానికి ఉపయోగపడే పద్ధతుల్లో ఈ ల్యాండ్ తీసుకుంటారు తప్ప ఈ ప్రజానీకానికి సేవ చేయడానికే కాదు, పోర్టు కోసం కాదు. కానీ ఈ ల్యాండ్ తీసుకునే ప్రక్రియలో ప్రజాభిప్రాయ సేకరణ కాకరాపేట, సోంపేటకి ప్రజాభిప్రాయం తీసుకున్నారు. అప్పట్లో బీచ్ శాండ్ మైనింగ్ సంబంధించి కానీ ఈ విషయంలో మాత్రం ఎక్కడ కూడా ప్రజాభిప్రాయ సేకరణ లేకుండానే దుందుడుగా వ్యవహరించే పరిణామాలు కనిపిస్తాయి. వాళ్ళు మున్సిపల్గా రాయించేసుకుంటున్నారు, సంతకం పెడుతున్నారు. అదేం చల్లదు. గ్రామ సభలు జరగాల్సిందే, దాన్ని ప్రజానికి కన్విన్స్ చేయాల్సిందే. ప్రజానికి అబద్ధం చెప్తే నమ్ముకోరు. ఎందుకంటే అమరావతికి పోలుస్తున్నారు. అమరావతికి దీనికి ఏం సంబంధం అండి? నాగరానికి అది క్యాపిటల్ సిటీ, అది కమర్షియల్. అది ఇక్కడ కమర్షియల్ అవుతుంది. ఇది కమర్షియల్ ఎవరికి అవుతుంది? కార్పొరేట్ కంపెనీకి అవుతుంది. కార్పొరేషన్ వాళ్ళ కోసం మీరు ఊడిగా శపథాలు చెప్తున్నారు. ఇది మేము నమ్మే ప్రసక్తి లేదు. కేవలం పచ్చటి పొలాలని శ్మశాన వాటిగా చేసి కార్పొరేట్ కంపెనీస్కి కళ్యాణం చేసే పద్ధతులు మీరు పరిష్కారం చేస్తున్నారు. మేము దీన్ని అంగీకరించే ప్రసక్తి లేదు. ఈ విషయంలో మాత్రం ఉద్యానం ఒక మినీ ఊటీగా చెప్పుకుంటారు. ఈ అందాలు, ఈ పచ్చని సోయజాలు, ఈ ఉద్యానవనం అంతా కూడాను కనుమరుగైపోయే పరిణామాలు ఈ కార్గో ఎయిర్పోర్ట్ నిర్మాణం ప్రతిపాదన కనుక ఒక అడుగు ముందుకేస్తే. రోసయ్య గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నన్ను రమ్మని పిలిచాడు. వెళ్ళా. ఏమయ్యా, సోంపేటలో థర్మల్ ప్లాంట్ గొడవ, ఎందుకు నువ్వు ఇంత గొడవ పెడుతున్నావు, ఆపేయకూడదంటే, ఉద్యానం తెలుసా సార్ మీకు అన్న. ఉద్యానం నాకేం తెలుసు, నేను చిన్నప్పుడు పోయినాను, చాలా బాగుంటుంది ఆ ఉద్యానంలో సార్, థర్మల్ ప్లాంట్ అన్న. అవునా అని ఆశ్చర్యపోయాడు. అది నిజమో నాకు తెలియదు. అంటే అట్లాంటి ఉద్యానంలో శ్మశాన వాళ్ళు చేయడానికి ట్రై చేస్తే జనం ఒప్పుకోలేదు. ఇప్పుడు ఇది కూడా ఉద్యానం అంటే ఇదే, ఈడ కూడా అదే ప్రాంతం వస్తున్నారు. ఇది కార్గో అనేది పేరుకు మాత్రమే, అది నామం మాత్రమే. చిత్తం శివుడి పైన, చూపు ప్రసాదం పైన కార్పొరేట్ కంపెనీస్ సహాయం చేయడానికి ఉపయోగపడేతో బ్లూ ప్రింటు. ఈ బ్లూ ప్రింట్ మాయలో చిలక పలుకుతుంది ఈ స్థానిక మంత్రి, చిలక పలుకుతుంది ముఖ్యమంత్రి, చిలక పలికించేవాడు అమిత్ షా, మోడీ. ఈ విషయంలో ఈ సిక్కోలు ప్రాంత ప్రజానికానికి ఆహుతి కానియమని
తిరుగుబాటు పోరాటం సాగిస్తామని, వాళ్ళ గోరి కడతామని చెప్పేసి అని శపథం చేస్తున్నాము, పోరాటం సాగిస్తాం. చూస్తే కనుక ఒక కేంద్ర మంత్రి పౌర విమానయాన శాఖగా ఉన్నారు, ఈ జిల్లాకు సంబంధించిన వ్యక్తి. తండ్రి చరిష్మా ఈ రోజుకి ఆయన పరిచయాలు కావచ్చు, ఆయన పలుకుబడి దోహదపడుతుంది. ఇటువంటి సమస్య శ్రీకాకుళం జిల్లాలో తలెత్తినప్పుడు ఈ విషయంపై ఎక్కడ కూడా నోరు మెదట ఆ పరిణామం ఆల్రెడీగా ఆయన కమిటీ అయిపోయినట్టు సంకేతాలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన మంత్రిగా కొనసాగాలి, ఆ పార్టీలో ఉండాలి కోరుకుంటున్నాడు. కాబట్టి ఆ పై హైకమాండ్ చెప్పిన ప్రకారం ఉండాలంటున్నాడు. హైకమాండ్ ప్రకారం మీరు ఉండండి డిసిప్లిన్ సోల్జర్గా. కానీ స్థానిక ప్రజానీకానికి అంజాన్ని చూస్తూ ఊరుకుంటే మీకు భవిష్యత్తు ఎందుకు ఉంటుంది? దాన్ని దృష్టిలో పెట్టుకోండి. బీసీల వెల్ఫేర్కి ఈరోజు సర్దార్ గౌతు లచ్చన్న ఆయన పేరు ఇప్పటికి కూడా అందరికీ విదితమే. కానీ అటువంటి వారసత్వంతో వచ్చినట్టు స్థానిక ఎమ్మెల్యే కూడా ఈ పోర్టును స్వాగతించడం, ఎయిర్పోర్ట్ స్వాగతించి ఈ ప్రజల మనోభావాలకు అనుగుణంగా నిలిచే పరిస్థితి లేదు. ఏం సూచించేస్తారా? ఆ మాత్రం ఏం చేస్తాండి, వీళ్ళంతా పంజరంలో ఉన్నారు, పంజరంలో చిలుకలాగా ఉన్నారు. అది పంజరంలో చిలుక ఏమంటుందంటే ఇది బంగారం పంజరం, ఇది చాలా బాగుంది, అంతా రెండు అని కోరుతుంటుంది. కానీ లోపల బాధపడుతూ ఉంటుంది ఇరుకని. అట్లా బంగారు పంజరంలో ఉన్నటువంటి వాళ్ళే ఇక్కడ ఎమ్మెల్యే కానీ, ఇక్కడ మంత్రి కానీ, ఎవరు కానీ. బంగారు పంజరం తయారు చేసింది మోడీ, దాన్ని ఆడిచ్చేది అమిత్ షా. మధ్య వీళ్ళు బాధపడుతున్నా బాగుందని రమ్మని కోరుకుని వీళ్ళు ఆత్మవంచన పరిణామలాగా ఆత్మవంచన పోతున్నారు. మంచిది కాదు. ఈ పోరాటాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లవలసిన ఆవశ్యకత ఉంది? ఇప్పుడే సదస్సులో పాల్గొన్నాము. ఇది ప్రజానీకం నుంచి పెద్ద ఒత్తిడి రావాల్సిందే. ఇది దుర్మార్గమైన ప్రభుత్వం పోలీసులు అప్పగిచ్చేస్తారు. అందుకని గ్రామాన ప్రజా చైతన్యం చేయడానికి పాదయాత్రల ద్వారా ఒక ప్రణాళిక రూపొందించుకుంటున్నాం. అది త్వరలోనే ఆ ప్రణాళిక రూపొందిస్తాం. కార్గో ఎయిర్పోర్ట్ నిర్మాణం ప్రతిపాదనలు మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం. మరోవైపు ఏదైతే ఈ కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాటం చేస్తున్నటువంటి నాయకులు కూడాను అండగా నిలడానికి వచ్చారో, ఆయనతో పాటు కూడాను 10 నెలలుగా పోరాటం సాగిస్తున్న స్థానిక నాయకులు కూడాను ఈ పరిసర ప్రాంతాల పచ్చదనానికి కానీ, ఆ ఉద్యానవనాలకు కానీ ఎక్కడా ఎటువంటి భంగం కలగకుండా ఈరోజు ఈ ప్రాంతాన్ని పరిరక్షించదు. గతంలో సోంపేట, కాకరాపల్లి ఇటువంటి ఉద్యమాలను కూడాను ప్రభుత్వాలు బుద్ధి చెప్పే రోజు చూస్తే ఇక్కడ 10 నెలలుగా అవస్థ ఉంది. కనీసం ఎవరు కూడా దీని మీద నోరు మీద పట్టలేదు. ఈ గ్రామ ప్రజలను ఏ విధంగా కాపాడారు కార్యాచరణ? ఈరోజు కార్గో ఎయిర్పోర్ట్కి వ్యతిరేకంగా గత 11 నెలల నుంచి ప్రజల మద్దతుతో గ్రామాన ఉద్యమాలు చేపడుతున్నాం. ఈసారి ఇంకా భవిష్యత్తులో కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతాం. పాదయాత్రలు, నిరాహార దీక్షలు ఇవన్నీ కూడా ప్లాన్ చేస్తున్నాం. పెద్ద ఎత్తున ప్రజల మద్దతుతో ఉద్యమాలు చేస్తామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నాం. కానీ ఇప్పటికే వాళ్ళు మాత్రం క్షేత్రస్థాయిలో సర్వే రూపంలోనూ, డ్రోన్ సర్వే రూపంలోనూ, అదేవిధంగా సాయిల్ టెస్ట్ రూపంలో కూడా పాగా వేశారు. ఆ పాగా వేసిన విషయంలో మాత్రం గ్రామాల నుండి చాలా ప్రతిఘటన ఉంది. అయినా కూడాను కాగితాల మీద రూపొంది అనుకుంటున్నారా, లేకపోతే ఈరోజు ఇది పూర్తిగా గ్రౌండ్ అయ్యే పరిణామం వస్తుంది? ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం దొంగసాటున ఎటువంటి చెప్పకుండా గ్రామాల్లోకి వచ్చి సాయిల్ టెస్టుల పేరుతో, సర్వేల పేరుతో చేస్తే గ్రామస్తులంతా వ్యతిరేకించి వెనక్కి పంపించడం అనేది జరిగింది. ప్రభుత్వం కానీ ముందుకు వస్తే ప్రతిఘటన తప్పదని చెప్పి వాళ్ళు ప్రజలు అంటున్నారు. చూస్తే కనుక ప్రజల పక్షాన నిలిచినటువంటి వామపక్షాలు అందరూ కూడాను ఈరోజు ఈ కార్గో ఎయిర్పోర్ట్ నిర్మాణం మాత్రం వ్యతిరేకిస్తూ కమిటీ ఫామ్ అయింది. 10 నెలలు కావస్తున్నా స్థానిక ఎమ్మెల్యే కానీ, కేంద్ర మంత్రి పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు, ఇది ఎవరో కూడాను ఈ ప్రాంతం ప్రజల్లో ఉన్నటువంటి అప్రతాద భావాన్ని తొలగించేందుకు మాత్రం ఎటువంటి ప్రయత్నం చేయలేదు. ఇది మాత్రం మరో కాకరాపల్లి, సోంపేట ఉద్యమం దిశగా అడుగులు వేస్తుంది అన్నటువంటి పరిణామాలు మాత్రం సుస్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉద్యానాన్ని పరిరక్షించేందుకు వీరు చేస్తున్న ప్రయత్నంలో ప్రభుత్వాలు యూటర్న్ తీసుకుంటాయా, లేకపోతే దుందుడుకు చెరిగ్గా ముందుకొచ్చి మరొక ఉద్యమాన్ని స్వీకరించడం? ఇప్పటికే 7 తూటాలకు బలిపోయిన నేపథ్యంలో ఎంతమంది ప్రాణాలు తీసి ఈరోజు ఈ కార్గో ఎయిర్పోర్ట్ నిర్మాణం చేపడతారనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.